ఉమ్మడి వరంగల్ జిల్లాను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. చేతికొచ్చిన పంట మొత్తం నీటి పాలైంది. భీమదేవరపల్లి మండలం వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. కళ్ళల్లో ధాన్యం మొత్తం తడిసి ముద్దైంది. మొక్కజొన్న, మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. అకాల వర్షాలతో 6 గాలం పండించిన పంట మొత్తం తడిసిపోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల ప్రభావంపై డీటెయిల్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు. కృష్ణమోహన్, వర్షాల ప్రభావం ఎలా ఉంది? పంటల పరిస్థితి ఎలా ఉంది? ద్రోణి ప్రభావంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయని చెప్పొచ్చు చంద్రిక. ఎందుకంటే గత వారం 10 రోజులుగా రైతులకైతే కంటి మీద కునుకు లేకుండా ఈ అకాల వర్షాలు చేస్తున్నాయి. మళ్ళీ ఈ రోజు కూడా ద్రోణి ప్రభావంతో అయితే అనేక ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వర్షం పడుతుండడంతో ఐకేపీ సెంటర్లో కావచ్చు లేదా ధాన్యం కొనుగోలు సెంటర్లలో ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దవుతుంది. భీమదేవరపల్లి మండలం సంబంధించి చూస్తే గట్ల నరసింగాపురం కావచ్చు లేదా ఆ మండలం సంబంధించిన అనేక గ్రామాలలో కూడా ఒక్కసారిగా వర్షం పడింది. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా తడిచిపోయింది. సేమ్ టైంలో ఈదురు గాలులు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో చాలా చోట్ల కూడా మామిడి కాయలు అయితే పూర్తిగా రాలిపోతున్నాయి. సేమ్ టైంలో వరికి సంబంధించి ఇప్పుడు కోత దశలో కూడా చాలా చోట్ల ఉంది. 1-2 రోజులలో పంట కోత చేసిన తర్వాత వాటిని ధాన్యం తిరిగి పంటకు అమ్ముకోవడానికి తీసుకువెళ్తుంటారు. కొన్ని చోట్లనేమో ఇప్పటికే కోతలు పూర్తయి ధాన్యం అమ్మకానికి ఐకేపీ సెంటర్లు, కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చారు. ఉదయం మొత్తం కూడా చూస్తే పొడి వాతావరణం ఉంది, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ధాన్యం చాలామంది ఆరబోసుకున్నారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న కావచ్చు, మిగతా పంటలంతా కూడా ఒక్కసారిగా వర్షం పడడంతో ఆ పంట కాపాడుకోవడం కూడా రైతులకు కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. టార్పెంట్ కవర్లు కావచ్చు, ఇవన్నీ కప్పే టైం కూడా లేకపోవడం, ఒక్కసారిగా పడిన వర్షంతో ఇటు వరి ధాన్యం కావచ్చు, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. సేమ్ టైంలో ట్రాక్టర్లలో, తర్వాత కొన్ని చోట్ల ఎడ్ల బండ్లలో కూడా ధాన్యం విక్రయానికి తీసుకొచ్చారు. అవి దించకుండానే తడిచి ముద్దయ్యాయి. అకాల వర్షంతో అయితే పంట అంతా కూడా తడిచిపోయిందని చెప్పచ్చు. మామిడి పంట కూడా పూర్తిగా దెబ్బతిన్నది. చాలా చోట్ల మామిడికాయ మొత్తం కూడా రాలిపోయింది. గతంలో చూస్తే గత ఏడాది కాత తక్కువగా ఉంది, కానీ ఈసారి కాత ఎక్కువగా ఉంది. దీంతో తమకు మంచి దిగుబడి వస్తాయి, కష్టాలు తీరుతాయి అనేది మామిడి రైతులు భావించారు. కానీ చేతికొచ్చే దశలో ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుండడం మామిడి రైతులకైతే ఇబ్బందికరంగా మారింది. తీవ్ర నష్టాన్ని వాటిల్లుతుందని చెప్పుకోవచ్చు. సేమ్ టైంలో జనగామ ప్రాంతంలో కూడా కొంతమేర వర్షం పడింది. మరో 2-3 రోజుల పాటు కూడా జనగామ కావచ్చు, ఇటు హన్మకొండకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెప్తుంది. ఈదురుగాలులు కావచ్చు, ఉరుములతోటి ఈ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దీని ప్రభావంతో అయితే చాలా చోట్ల ఎఫెక్ట్ ఉంటుంది. ఇటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, అటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా వర్షం పడే సమయంలో చెట్ల కింద కావచ్చు లేదా రేకుల షెడ్లు లాంటి వాటి దగ్గర కూడా ఎవరు ఉండొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న కూడా జనగామ జిల్లాలో అనేక ప్రాంతాలలో కూడా పిడుగులు పడ్డాయి. దీంతో కొంతమంది రైతులకు గాయాలు పాలైనటువంటి సంఘటన కూడా ఉంది. బచ్చన్నపేట దగ్గర ఉన్నటువంటి ఆలింగాపురం దగ్గర ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లో ఒక్కసారిగా పిడుగుపడ్డది. ధాన్యం విక్రయానికి తీసుకొచ్చినటువంటి రైతులు ఓవైపు ధాన్యం కాపాడుకునే పరిస్థితిలో ఉండే సమయంలోనే పిడుగుపడడంతో కొంతమంది రైతులకు గాయాలు కావడంతో ఇమీడియట్లీ ఆసుపత్రికి కూడా తరలించారు. అదేవిధంగా ఇదే జిల్లాలో, జనగామ జిల్లాలోని పెద్దరాంచెర్ల దగ్గర కూడా పిడుగు పడింది. అనేక గ్రామాలలో కూడా పిడుగులు పడ్డాయి. ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటు అనేక ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుంది. విద్యుత్ ఘాతాలు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా చెట్ల కింద పశువులను కట్టేయడం కావచ్చు, లేదా చెట్ల కింద వర్షం పడ్డప్పుడు ఆగడం కావచ్చు, రేకుల షెడ్ దగ్గర కానీ ఉండడం చేయకూడదు అనే సూచనలు చేస్తున్నారు. అయితే రైతులకు సంబంధించి చూస్తే గత వారం 10 రోజులుగా వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పంట చేతికొచ్చే దశలో ఇప్పుడు ఉంది. వరి కావచ్చు, మామిడి కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న, మిర్చికి సంబంధించి కూడా ఇప్పటికే పీక్ స్టేజ్కి వచ్చింది ఈ సీజన్ అని చెప్పచ్చు. ఈ మే నెల మొత్తం కూడా చివరి దశలో అమ్ముకోవడానికి ఉంటుంది. మిర్చి కూడా కోసి విక్రయానికి తీసుకొచ్చే టైం, ఒక్కసారిగా వర్షం పడడం, వాతావరణం మారడంతో అయితే కాయ కలర్ కూడా మారే అవకాశం ఉంటుంది. దీంతో ధర ఇప్పటికే తక్కువగా ఉండడం ఇది మరింత ప్రభావం చూపిస్తుంది అనేది రైతులు ఆందోళన చేస్తున్నారు. మొత్తంగా అకాల వర్షాలు అయితే
ఓరుగల్లు రైతన్నకైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుండడంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఒక భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. ఉదయం అంతా కూడా చూస్తే పొడి వాతావరణం ఉంటుంది, మధ్యాహ్నం వచ్చేసరికి ఉష్ణోగ్రత గణనీయంగా నమోదవుతుంది టెంపరేచర్ చూస్తే మాత్రం. కానీ ఒక్కసారిగా సాయంత్రం అయ్యేసరికి వెదర్ అంతా కూల్ అయిపోతుంది, ఇమీడియట్లీ వర్షం పడుతుంది. మరో 3 రోజుల పాటు కూడా వర్షం పడే అవకాశం ఉన్నది వాతావరణ అధికారులు కూడా చెప్తున్నారు. ఇలాంటి భిన్నమైనటువంటి వాతావరణంలో మాత్రం రైతులకు ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. చాలా వరకు వరి పంట మీదనే ఎక్కువ ప్రభావం చూస్తుంది. ఆ తర్వాత మామిడి పంట మీద కూడా అట్లాంటి ప్రభావం చూపిస్తుంది. ధాన్యం ఇప్పటికే ఐకేపీ సెంటర్లు కావచ్చు వీటి దగ్గరికి తీసుకొస్తున్నారు. అయితే గతంలో లాగా 10-15 రోజులు ఉండకుండా ఇమీడియట్లీ వచ్చిన ధాన్యాన్ని అయితే కొనుగోలు చేసే ప్రయత్నం అధికారులు చేస్తుండటంతో కొంత రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పొచ్చు. కానీ ఒక్కసారిగా పడుతున్నటువంటి వర్షం మాత్రం రైతులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే చవి చూసే పరిస్థితులు ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు కూడా ఇలాంటి వర్షాలే పడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈదురుగాలులు 30-40 కిలోమీటర్ల వేగంగా వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. వర్షాలు పడేటప్పుడు సమయంలో కావచ్చు ఎవరు కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండాలి, చెట్ల దగ్గర కూడా ఉండకూడదు, రేకుల షెడ్ల దగ్గర అయితే అసలే ఉండకూడదు అంటూ కూడా సూచనలు చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ ధోని ప్రభావం ఉండే అవకాశం ఉండే నేపథ్యంలో అయితే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంటలు కాపాడుకోవడం ఎలా అనే మీమాంసలో ఉన్నారని చెప్పుకోవచ్చు. చంద్రిక. మాది ముత్తవరం గ్రామం. మామిడి తోట దాదాపు 10 ఎకరాలు ఉంది. మొత్తం ఈ సాయంత్రం గాలి ద్వారం వచ్చి మొత్తం రేపు కాయ తెంపేది మొత్తం కుప్ప ఊలిపోయింది. దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల పంట నష్టం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల మేము మామిడి రైతులం బాగా నష్టపోయినాం. నా ఊరు గట్టు నరసింగపురం. నా పేరు కుమారి. 4 ఎకరాల పొలం పెట్టిన, ఎండ పోసిన, ఎండినాక బారదానికి పోయినా. బారదానికి వచ్చారు కానీ వర్షం ఎరు ఆకుండా తొందరగా వచ్చి బాగా రాళ్ళు చుట్టూ పట్టేసారు. రాళ్ళు పడ్డాయి, ఇక మొత్తం ముద్దలు అయిపోయినాయి. 4 ఎకరాల వాళ్ళు 2,50,000 దాకా లాస్ అయింది సార్. ముద్దలు వచ్చి మాది గర్నాసింగపూర్ గ్రామం. నేను వచ్చేసి 2 ఎకరాల కౌలు తీసుకున్నాను. కౌలు తీసుకొని గత 5 రోజుల నుంచి ఇదే కష్టపడుతున్నాను. ఎండ కోసుడు దగ్గర కోసుడు మబ్బు రావడం వల్ల ఈరోజు ఇదంతా ఇక్కడికి వచ్చి దగ్గర చేసిన క్రమంలో భారీ గాలి వాతావరణం బాగా గాలి దుమారంతో పాటు చేసిన పరదలు కూడా కొట్టుకుపోయి ఇంత నీళ్లు వరి మొత్తం ఇట్లా 1,20,000 దాకా నష్టం వచ్చింది. ఇప్పుడు కౌలు తీసుకున్నందుకు కౌలుకు ఇది ప్లస్ వ్యవసాయంకు దీనికి వాటర్ వర్షం వల్ల ఈ వడ్లు ఇళ్ళకెళ్ళి వరదతోటి మొత్తం కిందికి పోయి